నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. యాక్టర్ యాంకర్ అనసూయ పైన కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని రోజుల నుంచి తన పైన ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తూ ఉంది. ఎవరైతే హిందూ దేవుళ్ళు అదేవిధంగా హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా తను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి హిందూ సంఘాల వారు ఎవరైతే ఉంటారో తన పైన బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. వాళ్ళ కేసు మేరకైతే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే మరి ఏమని తను అనుచిత వ్యాఖ్యలు చేసింది అనేది ఒక్కసారి చూస్తే కనుక జై శ్రీరామ్ అనే వాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక అసాల్టర్స్ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే అసాల్టర్స్ అంటే ఒక దాడులు చేసేవారు అని చెప్పేసి, అంటే హిందువులలో ఎవరైతే జై శ్రీరామ్ అంటూ ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా అసాల్టర్స్, వాళ్ళు దాడులు చేసేవాళ్ళు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇక తను అలా చేస్తుంది, అలా ఎలా చేస్తుంది, హిందూ దేవుల పైన కానివ్వండి, హిందూ సంఘాల వాళ్ళ పైన కానివ్వండి, హిందూ వ్యక్తుల పైన అలా ఇలా మాట్లాడుతుంది. తను కూడా ఒక హిందువే కదా అని చెప్పేసి హిందూ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా హిందూస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది తననైతే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గోబ్యాక్ అనసూయ అని చెప్పేసి కూడా చాలా మంది నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కూడా ఆదిలాబాద్లో ఒక ఈవెంట్ ఉంటే కనుక, ఏదైతే షాపింగ్ మాల్ ఈవెంట్ ఉంటే ఓపెనింగ్ కి తను రావద్దు అని చెప్పేసి కూడా షాపింగ్ మాల్స్ లో ఏవైతే పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, ఏవైతే అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారో వాటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీని అంతటికి మళ్ళీ అనసూయ రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు, నాకు రాముడన్నా కానీ రాముడన్నా కానీ ఆంజనేయుడన్నా కానీ మాకు ఎంతో భక్తి, మా కొడుక్కి కూడా నేను హనుమంతుడు అనే పేరే పెట్టుకున్నాను, హనుమాన్ అని చెప్పేసి అట్లా ఒక పేరు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. నేను ప్రొద్దున లేస్తే రామ జపమే చేస్తూ ఉంటాను, హనుమంతుడి జపమే చేస్తూ ఉంటాను, అలా ఇలా నేను మాట్లాడతాను అనుకున్నారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పేసి తను చెప్పడం అయితే జరిగింది. అయితే మీరు కూడా కొంచెం మారాలి ఇట్లా మీరు అనుకుంటూ ఇట్లా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తను అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలా మంది అయితే తనని గోబ్యాక్ అని చెప్పేసి చాలా మంది నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. అలా ఎలా చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బోరబండ పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. సో దీని అంతటికి తను కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది, మళ్ళీ రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్పేసి, ఏదేమైనప్పటికీ తను ఎప్పుడైతే ఇట్లా వ్యాఖ్యలు చేసిందో గతంలో కూడా మనం చూసాము కొన్ని వేరే వాటి మీద తను రియాక్ట్ అవ్వడము. అంటే రీసెంట్గా ఎప్పుడైతే ఒక మూవీ ఈవెంట్లో యాక్టర్ శివాజీ ఎవరైతే ఉన్నారో, శివాజీ ఆడవారి పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ పైన తన స్టైల్లో తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎవరు రియాక్ట్ కాలేనప్పటికీ అనసూయ ముందుగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఎంత పెద్ద కాంట్రవర్సీ మారిందో మనమైతే చూసాము. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక హిందూ దేవుళ్ళ పైన అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది హిందూ సంఘాల వాళ్ళైతే తనని ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తన వ్యాఖ్యలని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తను మాట్లాడింది ఏంటంటే, ఎవరైతే హిందూ వాళ్ళు ఉంటారో ముఖ్యంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అసాల్టర్స్ అని చెప్పేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హిందూ సంఘాల వారిలో ఇంకా మహిళా సంఘాల వారు కూడా